యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రొద్దటూరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తరలించాలని, 2 నెలలు కావస్తున్న ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయని, అకాల వర్షాలకు ధాన్యం రాశుల్లోకి వర్షపు నీరు చేరి ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని, వెంటనే ధాన్యం ఎగుమతులను వేగవంతం చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గరిసె నరసమ్మ, నరేష్, కల్కూరి రాములు, కాశమల్ల శేఖర్, నాగిళ్ల యాదగిరి, కందారపు సురేష్, జంగయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు. మొలకలు ఎన్ని పెట్టు ఉన్న వాస్తవం చెప్పు. మేము ఉన్నా లేదు కష్టమంతా మెడ మీద పుస్తకానికి కుదబెట్టి కొద్దిగా పెట్టుబడి పెట్టాం. ఈ 2 నెలల నుంచి ఉంటే ఇంట్లో మొలకొస్తే మేము చేసిన కష్టమే వెళ్తుంది. మేము పెట్టిన సొమ్ముకు నిత్తే వెళ్తుంది. మాకు ఏ పెట్టుబడి వెళ్తాను ఇంట్లో ఇట్లా నష్టం చేసుకొని మేము ఉండాలి. మేము ఈ అవట్లో చూసుకుంటున్నాం. మేము మాకు ఏ పని లేదా? మేము అవట్లో చూసుకుంటున్నాం. మాకు పని లేదా? మాకు మేము ఒట్లు అమ్ముకోవద్దా చెప్పుర్రి అంటే అప్పులు అడుగు బయటే మాది ఏడు చేస్తారో చెయ్యి. మాకు లారీలు ఎప్పుడు పంపిస్తారో పంపిరి. గట్లా జోకి బస్తాలను తడిచిపోదు. మాకు లారీ రోడ్లు ఉన్నాయి. రాసి ఎవరు మళ్ళీ వేస్తారు? ఎంతగాని మళ్ళీ వేస్తారు. పుట్రాసి అంటే మళ్ళీ వేస్తారు. పెద్దరాసి మళ్ళీ వేస్తారా? పెద్దరాసి మళ్ళీ వేస్తారా చెప్పు. రెగ్యులర్ గా పంపిస్తారు. ఎన్ని మీటింగ్ ఎన్నిసార్లు అవుతుంది? 2 నెలల సంది అట్నే ఉన్నాయి. కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. చెప్పుర్రి మీరు ఎన్ని రెడీ చేస్తారో లారీలు చక్కగా వస్తలేవు, ఏం వస్తలేవు, అట్నే ఉన్నాయి. 2 నెలల సంది కొన్ని పోయినాయి. ఇబ్బంది పెట్టకుండా ఈ వర్షానికి ఈడికి 4-5 సార్లు వర్షాలు పడ్డాయి. మొత్తం రాసులన్నీ తరలబోసులు మా తిప్పేసిన రాసి కింద 10 బస్తాలు 20 బస్తాలు పెద్ద రైతులు 50 బస్తాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఈ రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏంది ఇది? తొందరగా రోజుకు 2 లారీలు పంపిస్తాం ఏ ఊరికి ఆ లారీలు అని సపరేట్గా చెప్పారు. ఇంతవరకు రాలేదు. ఈ జిల్లా నుంచి నిండైనాయి ఆ జిల్లా పంపిస్తామంటారు. ఆ జిల్లా పోయిన వాళ్ళు ఇంతవరకు డబ్బులు పడతలేవు. ఉన్న రైతులు ఒడ్లు పోతలేవు. ఏంది పరిస్థితి? గవర్నమెంట్ ఏంది పట్టించుకొని మా రైతులని ఆగం చేయకుండా రెగ్యులర్గా ఎమ్మటి 2-3 లారీలు పంపించి మా ఒడ్లు కొనుగోలు చేయాలి. ఇంతవరకు సగం కూడా అయిపోలే ఈ పొద్దుటూరు మార్కెట్లో. వలిగొండ మండలం పొద్దుటూరు మార్కెట్ మరియు ఏదులగూడ మార్కెట్ని సందర్శించడం జరిగింది. మరి ఇటీవల అకాల వర్షాలు రావడం జరిగింది. మరి వర్షాలు వచ్చి ఈ రకంగా ఒడ్లు మొత్తము మరి మొలక ఎత్తడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వము చర్యలు తీసుకొని మరి ఈ రైతులని ఇబ్బంది పాలు చేయకుండా తొందరగా మరి ఒడ్లని జోకి మరి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ టైంకు వడ్లన్నీ వెళ్ళిపోయేది కళ్ళాల్లోకి వెళ్ళి. మరి ఇప్పటికి కూడా మరి దాదాపు 1-20 రోజులు 2 నెలల నుంచి కళ్ళాలనే వడ్లుంటున్నాయి. ఇంకా దాదాపు ఇక్కడ చాలా వరకు ఒకసారి చూసినట్టయితే చాలా వడ్ల రాశులు కనిపిస్తున్నాయి. రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. ఈ రైతులకు న్యాయం చేయాలి.
ప్రభుత్వంలో ఉండి మరి ఈ ప్రభుత్వము కనీసము రైతుల పక్షాన ఆలోచన చేయాలి, రైతులకు న్యాయం చేసి తక్షణమే ఈ వడ్లన్నీ మరి కాంటా చేసి మరి తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని.